ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అందరూ గవర్నమెంట్ పాఠశాల చదివిర్రు అనుకో, ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణిలో ఒక వినూత్న సమస్యను ఒక చిన్నారి 10వ తరగతి చదువుతున్న చిన్నారి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సంక్షేమ హాస్టళ్లతో పాటు గురుకుల హాస్టళ్లలో కూడా సంక్షేమ వసతులు కరువయ్యాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాటి మార్పుకు అనుగుణంగా కూడా ఆ చర్యలు చేపట్టాలంటూ కూడా ఆ చిన్నారి ఆ వినతి పత్రం ఆ పల్లూరిని ఆలోచింపజేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆ చిన్నారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, అసలు నువ్వేం చదువుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈరోజు కలెక్టర్ గారికి ఏమని రిప్రజెంటేషన్ ఇచ్చావు? నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నా పేరు అక్షర. నేను ఎందుకు వచ్చానంటే, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు 5-6 హాస్టల్ తిరిగిన కావచ్చు. అందులో ఒక్కటి కూడా బెడ్స్ సరిగ్గా ఉండే, ఎవ్వి సరిగ్గా ఉండే, ఫుడ్ సరిగ్గా ఉండదు. మనం కూర్చున్న ప్లేస్లో కింద కూడా లగేజెస్ పెట్టుకొని కూర్చోవాలి. అట్లా ఫుల్ ప్రాబ్లం అవుతుందని ఒక్కొక్క హాస్టల్ కూడా ఒక్కొక్క ఏమి ఉండదు, ఎవ్వి ఉండలేవు. అందుకని కలెక్టర్ గారికి ఇది ఇద్దామని వచ్చినాను. ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిరు అనుకో, ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు దృష్టి పెడతారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు వాళ్ళ పిల్లలు ఉన్న కాబట్టి ఇలా దృష్టి పెడతారు. అప్పుడు స్కూళ్ళు చదువు మంచిగా అవుతుంది, బెడ్స్ వస్తాయి, మంచిగా అన్ని తినుడు ఒక్కనే పడుకోడు, అవి కూడా వేరే వేరే అవుతాయి నా ఆలోచన. అందుకే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి దీన్ని ఎన్నిక వచ్చినాను. అంటే నువ్వు ఇప్పుడు వరకు ఎక్కడ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ హాస్టల్లో చదువుతున్నావు, ఇప్పుడు అక్కడ వసతులపై నువ్వు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసావా? ఆ ప్రిన్సిపల్కి కానీ ఆ కళాశాలలో తోటి విద్యార్థులు ఎవరైనా నీకు అంటే వెన్నంటి ఉంటున్నారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? నేనే వచ్చినాను, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు. ఇక మేడంకి చెప్పినా అట్లా ఇట్లా వచ్చినాయి. నేను ఇట్లా నాకు చాలా ప్రాబ్లం అవుతుందని వచ్చి కలెక్టర్ గారికి ఇస్తామని వచ్చిన. నేను అంటే నువ్వు ప్రిన్సిపల్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళలే. అంటే నువ్వు ప్రస్తుతం ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నానండి చివరిగా నువ్వు అంటే ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు హాస్టల్స్ మంచిగా ఉండాలి, స్కూల్స్ మంచిగా ఉండాలి, ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అందరూ గవర్నమెంట్ పాఠశాల చదివిర్రు అనుకో, మా పాఠశాలలో మంచిగా మెరుగుపడతాయి, నాణ్యమైన విద్య అందుతుంది, అన్నీ అందుతాయి, ఫుడ్ సరిగ్గా ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, అన్నీ మంచి టీచర్లు చదువు కూడా చెప్తారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎంక్వైరీకి వచ్చేది తెలియదు కదా, అందుకే మంచిగా చెప్తారు, చెప్తారు అని మేము చదువుకుంటాం చాలా బాగా. అందుకే ఓకే అమ్మా, అంటే మనతో పాటు విద్యార్థి తండ్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, అంటే మీ పాపకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అంటే ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు రాజకీయ నాయకుల పిల్లలు సైతం ఆ ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించాలంటూ కూడా తను ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నట్టు. ఎందుకని ఇలాంటి ఆలోచన వచ్చింది? మీరు మీ పాపను ఏదైతే హాస్టల్లో చేర్పించిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అయితే సారు, మేము 5వ తరగతి అయిపోయిన తర్వాత దాదాపు ఆమె హాస్టల్లో ఉండానంటే ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాస్తే జ్యోతిరావు పూలే హాస్టల్లో సీట్ వచ్చింది. కానీ ఆడికి పోతే ఆమెకు బాగలేదని నచ్చలేదు. అదేవిధంగా ఇది రామడుగు కానీ, వెలిశాల కానీ, కొద్దిగా గంగాధర కానీ, బెజ్జంకి కానీ చాలా ఒక 10 హాస్టల్ దాకా తిరిగాము. తిరిగితే ఏంటంటే అదే రూమ్లో కుర్చీలు ఉంటాయి. ఆ కుర్చీల కన్నా కాళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళ కన్నా పుస్తకాలు పెట్టుకోవాలి, కాళ్ళ కన్నా బ్యాగులు పెట్టుకోవాలి, బట్టలు కూడా అన్నే మార్చుకోవాలి, అన్నే ఊకుండా అన్నే చదువుకోవాలి. ఇట్లాంటి సౌకర్యాలు జర మంచిగా లేవు కాబట్టి కొన్ని స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయి కూడా పిల్లలు చచ్చిపోవడం జరుగుతుంది. కొన్ని స్కూళ్ళల్లో కూడా అత్యాచారాలు కూడా జరిగిన చరిత్ర ఉన్నది. అన్నాలో సరిగా పురుగుల అన్నం పెట్టే చరిత్ర కూడా కనబడుతుంది మన ముందు. కాబట్టి ఆలోచన అంతే ఏంటంటే, మా పాప మరి డాడీ ఇంత మంచిగా లేవు, ఇన్ని సొల్యూషన్ ఎందుకు మంచిగా లేవు, మరి ఎట్లా బాగుపడాలి, ఎట్లా అంటే బిడ్డ మరి ఏం చేద్దాం, మరి ప్రభుత్వాలు ఇట్లున్నాయంటే మరి ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీల పిల్లలు, మరి ఉద్యోగస్తుల పిల్లలు ఎవరు సరిగ్గా చదవరు కదా అనే ఆలోచన పాప వాటికి వచ్చింది. సరే బిడ్డ, నీ ఆలోచన మంచిగా ఉన్నది, నీ దీన్ని దృష్టి పెట్టి నీకు నేను సాయం చేస్తానని చెప్పాను. ఎమ్మెల్యే సర్పంచ్ కాడ మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి రాష్ట్రపతి వరకు, అదేవిధంగా గవర్నమెంట్ వాచ్మెన్ కూడా మొదలు పెడితే కలెక్టర్ రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్క పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినట్టయితే, హాస్టల్లో ఉన్నట్టయితే వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. వాళ్ళ చదువు కూడా మంచిగా ఉంటుంది, తిండి మంచిగా ఉంటుంది, ఫుడ్ మంచిగా ఉంటుంది. రూములు ఇవ్వలే వాళ్ళకు, ఏది ఒక 10 మంది రూమ్ ఉన్నా కానీ ఆ రూమ్లో వాళ్ళకు బెడ్లు ఉంటాయి, మంచిగా పెట్టుకోనికి సందుకులు పెట్టుకోనికి కానీ బ్యాగులు పెట్టుకోనికి సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పి మా పాప చెప్పిన విధంగా పాపతో నేను రావడం జరిగింది. కలెక్టర్ కలుద్దాం అన్నది ఈరోజు కలెక్టర్ కలిసాము. రేపు ఎమ్మెల్యేలను కానీ మంత్రిని కానీ పోస్టు ద్వారా పంపిస్తున్నాం, ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నాం, నేరుగా కూడా సీఎం దాకా పిఎం దాకా వెళ్ళే ఆలోచన మా పాప పోతుంటాడు అని చెప్పింది. మా పాపకు నేను సపోర్ట్ చేయడానికి ఇట్లాంటి ఆలోచన వచ్చినందుకు మా పాపకు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను.
మీ ఇలాంటి అంటే వినూత్న ఆలోచనకు ముందుగా అభినందించాల్సిన పరిస్థితి. అంటే ఇటు చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజుల వరకు కూడా దాపురించిందంటూ కూడా ఆ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. లక్షల్లో ఫీజులు పెట్టి చదివించలేని తమలాంటి నిరుపేద కుటుంబాలకు పరిస్థితి ఏంటి అని కూడా తను ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇటు పేదలకు సంక్షేమమే ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయనంటే కేవలం ఆ నీటి మీద రాతలకు మాత్రమే పరిమితం అవుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ లక్షలు వెచ్చించలేని తమకు గురుకులాలలో అంటే సంక్షేమ హాస్టల్లో కూడా సరైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా అటు ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకుల పిల్లలు సైతం ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు గాను కృషి చేయాలి. అప్పుడే ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.